హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి జిఎస్ఆర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరికీ హ్యాపీ సండే అండి. అలాగే ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు ఆదివారం మీరు ఏ స్పెషల్స్ చేసుకున్నారండి? కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మా డాగ్స్ కోసం చికెన్ వండుతున్నానండి. సండే వస్తే మనమే కాదు కదండి, అది కూడా చికెన్ తినాలి కదా, అందుకనమాట ప్రతి సండే వాటికి చికెన్ తీసుకొస్తానండి. అలాగే ఒక 7 కేజీలు ఉంటే 8 కేజీల దాకా తీసుకుంటానండి చికెను. దాన్ని 2 పార్ట్స్ కింద చేసుకుని 2 గిన్నెల్లో వండుతానండి. ముందుగా ఒక గిన్నెలోకి మాత్రం కొంచెం చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెంగా పసుపు వేసుకుని బాగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. చికెన్ బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చి మాంసం కుక్కలకి మంచిది కాదంటండి, లోపల హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయంట. ఎంత మనం ఫుడ్ పెడుతున్నా కానీ మంచిగా పెట్టాలి కదండి, ఎప్పుడు పాడైపోయినాయి పెట్టకూడదు కదా, అందువల్ల అనమాట. ఇంకా చికెన్ బాగా బాయిల్ అయిపోయి ఉడికిపోయిన తర్వాత దానికి సరిపడా బియ్యం వేసుకొని, బియ్యం కూడా నేను రేషన్ బియ్యమే వాడతానండి, చాలా బాగుంటున్నాయి, పొడి పొడిగా వస్తాయండి. దానికి సరిపడా నీళ్ళు అవి యాడ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తాయండి రైస్ కూడా. నేను బయట బియ్యం రేషన్ తీసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర కొనుక్కుంటానండి. మాకు సరిపోక నేను ఇంకా బయట కూడా తీసుకుంటాను. ఒక్కొక్కరి దగ్గర ఒక 50 కేజీలు కానీ 100 కేజీలు కానీ ఒకేసారి తీసేసుకుంటానండి. అలా బియ్యం కూడా యాడ్ చేసుకుని 1కి 1.5 యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు కొంచెం బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచుకుని తర్వాత సిమ్లో పెట్టేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక పావు గంట, ఒక 20 నిమిషాల్లో బాగా ఉడికిపోద్దండి. అసలు మా కుక్కలు అయితే మాత్రం ఆదివారం వస్తే ముక్కల పండుగ అనమాట. రెడీగా వచ్చి కూర్చుంటాయి షాప్ దగ్గర. ఎందుకంటే షాప్ మాది కింద కదండి, పైన ఇల్లు అనమాట. కిందకు వచ్చేటప్పటికి రెడీగా ఉంటాయి అనమాట. షాప్లో కూర్చొని అటు వెళ్ళవు ఇటు వెళ్ళవు, ఇంకా ఎవరిని రానివ్వవు కూడా. అంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటాయండి. అవి తినే వీడియో కూడా పెడదాం అనుకున్నాను, కానీ ఇక్కడ కొంతమంది ఉంటారండి, డాగ్స్కి అన్నం పెడుతున్నారు, మీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని అంటారు. అందుకే అవంతా తీయట్లేదండి, ఓన్లీ రెసిపీ మాత్రమే చూపిస్తుంది. ఎవరైనా డాగ్స్కి పెట్టాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.